ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ. లవ్ ఫెయిల్ అయితే ఎవరైనా చచ్చిపోతారయ్యా? ఇతనికి నిజంగానే కిడ్నీ ఫెయిల్ అయింది కానీ బతికే ఉన్నాడు. ఇతనికి ఆల్మోస్ట్ డ్యామేజ్ అన్ని అయినా బతికే ఉన్నాడు. మీరు డాక్టరు అండ్ స్వామి, మీరు ఏమంటే జరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. పండు కారు ఎవరిని క్రాష్ చేయలేదు. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప? ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీరు నెలకి 4 రోజులు బిజీగా ఉంటారు. 15 రోజులు కదా సినిమాలు సీరియల్ బిజీగా ఉంటా. ఇంకో 15 రోజులు సార్ మా దగ్గరే ఉంటాడు హాస్పిటల్లో. మరి రెస్ట్ తీసుకోకపోతే రెస్ట్ ని పీసే. స్వామి అన్నారంటే కొంచెం చూసుకోండి. ఈ రెస్ట్ ఇన్ పీస్ బ్యాక్ నేను బాబు. నేనైతే బ్రేకప్ అయి ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాను. నాకు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు కదా? మనకి ఇన్స్టాగ్రామ్ లో ఈ సబ్స్క్రిప్షన్ తప్ప ప్రిస్క్రిప్షన్ గురించి పెద్ద కనులు మూసిన కలలు ఆగవేళ. రేఖ చూస్తే ఎందుకో ఆరోగ్యం పాడైపోద్దబ్బా. అవునా? ఏమైంది? ఒకసారి నాలుగు చూపించు. అదేంటి మచ్చ ఉంది అక్కడ? అమ్మా ఆయన నోట్లో అన్ని మచ్చలా ఉంటాయమ్మా. ఆయన స్టైల్ మీద ఏమంటే అది ఇట్టే జరిగిపోతుందమ్మా. ఏ శివ, నువ్వు కూడా ఇన్వాల్వ్, ఎందుకంటే అక్కడ కూర్చుంటే చచ్చిపోవాలనే ఆలోచన వస్తుంది. అదే ఇక్కడ ఆడేవనుకో నిజంగానే పోతావు. ఏమవుతారండి? లేకపోతే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు మళ్ళీ. మొత్తం మిల్లెట్స్ పవర్ అంతా చూపిస్తాడు ఇప్పుడు మావాడు. ఇప్పుడు రా. ఏంటి సార్ ఆ ఆసనం? అసలు ఏం ఆసనం అది? శవాసనం. అది నన్నే చేరవచ్చే చంచల అమిలేత పచ్చ తమల పాకు వన్నెలా అబ్బసొగసు తెలుప మాట కూడా పలకలా. అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచల. ఇప్పుడు ఆది ఉన్నాడా? వాడు నీచుడు, నికృష్టుడు. ఎన్నోర్రది పండుగ. నరేష్, అరే ఇప్పుడు నువ్వు ఏదన్నా నీ జీవితం ఏదో అర్జెంట్ గా మాట్లాడాలను. మా నాన్న మంచి సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి వెల్ సెటిల్డ్. అందుకే ఇంకా నేను కూడా ఓకే చెప్పేశా. ఇక నుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నించకు. తొలి ప్రేమ ఎవరు? ఒక లైఫ్ ఒక అమ్మాయి. రీసెంట్ గా అన్న జరిగింది ఇది 2010 మార్చ్ 29. మీకు ఇప్పటికీ అది గుర్తుందా? డేట్ గుర్తుంది. ఆ టికెట్ కూడా నా దగ్గర ఉంది. అబ్బా, మీరు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేదు లైఫ్ లో? ఆ అమ్మాయి తర్వాత ఇంకా వేరే అమ్మాయిని చూడబుద్ది కాదు. ఒకప్పుడు సైనిక అని కూడా మీరు బాగా ఫేమస్ అయ్యారు. దాని గురించేనా మేము డిస్కస్ చేయబోతున్నాము. స్క్రీన్ లో చూసిన అంత నిజం ఉండదు. స్క్రీన్ ముందు స్క్రీన్ వెనక ఇంకొక స్టోరీ నడుస్తుంటది. Do not go through an abusive relationship. So many words, so many tags are given to me that idi alantidi. ఆమెనే ఇలా టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. కాదు ఇది వర్కౌట్ అవ్వదు, నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి నేను ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఈ టీషర్ట్ పరిస్థితి ఏంటి? సరే లవ్ అయింది, బ్రేకప్ అయింది, నేనే బాధపడాలి, నేనే మ్యూజిక్ వేసుకొని బాధపడ్డాను. కానీ
ఒక్క వర్డ్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. రేడియో జాకీ అవ్వాలనుకుంటుంది. ఏదో ఒక రోజు అదే స్టూడియో ముందు నేనే దానికి 10 రూపాయలు 100 రూపాయలు పడిస్తావా, అడుక్కుంటుంది అది రోడ్డు మీద అని. బట్ ఆ పర్సన్ అసలు అంటాడని నాకు ఈ రోజు వరకు కూడా నేను ఇమాజిన్ చేయలేకపోతున్నా. 2 years అట్లా ఉండి ఆల్ ఆఫ్ సడన్ వదిలేస్తాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మ్యారేజ్ వరకు వెళ్ళింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫోన్ చేసి డైరెక్ట్ గా మా ఫాదర్ కి కాలింగ్ ఆఫ్ ద మ్యారేజ్ అని అన్నాడు. ద మెయిన్ థింగ్ ఐ గెస్ ఇట్ వాస్ అబౌట్ ద మనీ. ఐ గెస్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డౌరీ. లవ్ మ్యారేజ్ లో డౌరీ? యా ఆఫ్ కోర్స్ యా. ఎవరైనా కొంచెం సీరియస్ గా చూస్తే ఏడ్చే అమ్మాయిని నువ్వు ఏడుపు రాకుండా చేసావు. అలా నిజమేంటి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళలో ఫస్ట్ నీ గురించే తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ నిజమేంటో నువ్వు చెప్తే వినాలని ఉంది.